నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగు స్వర్ణాంధ్ర దిశగానే సాగుతోంది. అటు ప్రభుత్వ ఆదాయం, ఇటు రైతు రాబడి పెంపే లక్ష్యంగా వ్యవసాయ మిషన్ను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నేడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన 7 అభివృద్ధి మిషన్లలో వ్యవసాయం కీలకమైనది. వ్యవసాయం, అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తోంది. వ్యవసాయ అభివృద్ధి రేటు 6% పైగా పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో వ్యవసాయ మిషన్పై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సుబ్బయ్య చౌదరి గారు, జాతీయ రైతు సంఘాల సమాఖ్య సలహాదారు, ప్రొఫెసర్ కె పూర్ణచంద్రరావు గారు, ఇక్రిసాట్ పూర్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కెఆర్ చౌదరి గారు, వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త కేసీ యశ్వంత్ గారు, రైతు సమస్యలపై అధ్యయనకర్త, సాగును అభివృద్ధి మార్గంగా తీర్చిదిద్దే వ్యవసాయ మిషన్పై ఇప్పుడు కథనం. స్వర్ణాంధ్ర లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ మిషన్ను ఆరంభించింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేడు అనంతపురం జిల్లా గరుడాపురంలో ఇందుకు సంబంధించిన విధానపత్రాన్ని విడుదల చేశారు. విధానపత్రం ముఖ్యోద్దేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రైతన్న జీవితంలో ఆనందం నింపడం ద్వారా సంపన్న రాష్ట్రాన్ని నిర్మించుకుందామన్నదే అసలు లక్ష్యం. వ్యవసాయం, ఉద్యానవనం, సెరికల్చర్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ అన్నింటినీ సమీకృతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. విభజనానంతర ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి వ్యవసాయ, అనుబంధ రంగాల్ని సాధనంగా మలుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. రైతు రాబడిని ఇతోధికంగా పెంచేందుకు వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించి అందుకు తగ్గ సూక్ష్మ పోషకాలు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచాల్సి ఉంది. ఇందుకుగాను 18,000 గ్రామాల్లోని 60 లక్షల మంది రైతులకు భూ ఆరోగ్య కార్డులు మంజూరు అవుతాయి. ఇకపై రసాయన ఎరువుల వినియోగం స్థానంలో సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,26,000 హెక్టార్లలో సాగవుతున్న ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని 2018-2019 నాటికి 21 లక్షల హెక్టార్లకు విస్తరింపజేసి 330 లక్షల టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ఇక్రిసాట్ వంటి పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుంటారు. 2018-2019 నాటికి పాడి పరిశ్రమ ద్వారా 60,000 కోట్లు, చేపల ఉత్పత్తి ద్వారా 63,000 కోట్ల ఆదాయం సమకూర్చాలన్నది సర్కారు సంకల్పం. ఈ లక్ష్యాల సాధనకు ప్రణాళిక వ్యయాన్ని 2018-2019 నాటికి 50,000 కోట్లకు పెంచాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 1,00,000 కోట్ల మేరకు నిధులు సమీకరించక తప్పదు. సుబ్బయ్య చౌదరి గారు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఈరోజు అనంతపురం జిల్లా గరుడాపురంలో వ్యవసాయ మిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా ఆదాయం అందుకునేలా రూపొందించిన ఈ మిషన్ విధి విధానాలను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్లాలని, రైతుల ముఖంలో ఆనందాన్ని చూడాలని కొత్తగా ఈ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధాన లక్ష్యం ఏంటంటే, మొట్టమొదటిగా తక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి అక్కడ ఇరిగేషన్ కింద ఏ భూములు ఉన్నాయో ఆ భూములన్నిటికీ కూడా డ్రిప్, స్ప్రింక్లర్ ఇవ్వాలనేది మొదటి ఉద్దేశం అన్నమాట. దీని తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ విస్తీర్ణంలో వేరుశనగ పండించే జిల్లా అనంతపురం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ వాడుతున్న విత్తనం ఎప్పుడో తాతల నాటి కాలం విత్తనం వాడుకుంటూ దాన్ని అప్డేట్ కానీ ఇంప్రూవ్ కానీ చేయలేదు. తర్వాత ప్రతి సంవత్సరం విత్తనం కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు అంటే అభివృద్ధి చేసిన విత్తనం ఇక్రిసాట్ ద్వారా మంచి విత్తనం ఒకటి తయారు చేయించి ఆ విత్తనాన్ని మరి ఎక్కడి నుంచో కొనకుండా, రైతులకు భారం కాకుండా ఈ మహిళా సంఘాల ద్వారా అక్కడనే తయారు చేయించి రైతులకు విరివిగా అందించి ఉత్పాదకతను పెంచాలని. ఎప్పుడైతే మనం కొత్త విత్తనం వాడుతామో అప్పుడు ఉత్పాదకత ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల ఉత్పాదకత కనీసం 25-30% వరకు పెంచేదానికి ఒక ప్రయత్నం అంటూ చేస్తున్నారు. ఇంకా ప్రధానమైనది ఏంటంటే, ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ. అలాంటి పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మార్కెటింగ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి మార్కెట్లో మంచి రేటు వచ్చేదానికి కావాల్సిన వసతులు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా జిల్లాలో ప్రధానంగా ఉద్యానవన శాఖలు ఉన్నాయన్నమాట. ఉద్యానవన శాఖలో అక్కడ స్వీట్ సిట్రస్ అంటే బత్తాయి పళ్ళు భారీగా పండేటివి ఇంతకుముందు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, నీటి వినియోగము చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి చాలామంది ఆ చెట్లన్నీ కొట్టేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి వాటికి మరి రైతులకు
మంచి అంటే రంగపూర్ విత్తనాలని అంటారు అన్నమాట. రంగపూర్ ప్లాంట్ అంటే చాలా బాగుంటాయి. ఆ రంగపూర్ ప్లాంట్ను వాళ్లకు రైతులకు అందించి అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి రైతులకు లాభదాయకంగా ఉండేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సెరికల్చర్ కూడా రైతుకు కావాల్సిన మరి ఇన్పుట్స్ అన్ని కూడా అందించడమే కాకుండా మార్కెటింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేసి రైతుకు మంచి ధర వచ్చేదానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పూర్ణచంద్ర గారు, వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధికి ఇగ్రిసాట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలనుకుంటోంది. మరి ప్రభుత్వ లక్ష్య సాధనలో ఇగ్రిసాట్తో పాటు ఇతర పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? పాత్ర చాలా ఉంటుందండి. ఇగ్రిసాట్ గతంలో కూడా అక్కడ ఆ ప్రాంతానికి పనికొచ్చే ఈ ICGS 9114 అనే వేరుశనగ వంగడాన్ని అక్కడ అభివృద్ధి పరిచి అక్కడ రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సహకారంతో ఒక దాదాపు 40,000 హెక్టార్లలో ఈ వేరుశనగని పండించామని అప్పుడు ఆ స్థితికి వచ్చింది. ఇవాళ అనంతపూర్ జిల్లాలో 85% ఖరీఫ్ విస్తీర్ణంలో వేరుశనగ పంట ఉంది. అది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి క్రాపింగ్ ప్యాటర్న్ ఎక్కడ సస్టైనబుల్ కాదు. ఒక 50-60% మించి ఒకే పంట ఒక విస్తీర్ణంలో ఆక్యుపై చేయటం అంటే అది అంత వాంఛనీయమైనటువంటిది కాదు. ఇప్పటికైనా పంటల్లో వైవిధ్యం పెంచాల్సింది. ఒకటి ఇంతకుముందు సుబ్బయ్య చౌదరి గారు చెప్పినట్టు ఈ పళ్ళ తోటలు, తర్వాత మల్బరీ ఇట్లాంటి వాటిని ఎక్కువ చేయటం, ఇటు పశువుకు సంబంధించినటువంటి పశువుల పెంపకాన్ని వాటిని ప్రోత్సహించడం, వాటి ద్వారా వైవిధ్యీకరణ పెంచాలి. అలాగే పంటల్లో కూడా వైవిధ్యీకరణ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. గత 25-30 ఏళ్లుగా ఒకే తరహా వంగడాలు వినియోగిస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఈ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విత్తన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతోంది. మరి ఈ కొత్త విత్తన వ్యవస్థ ఏ విధంగా ఉండాలి? ఈ కొత్త విత్తన వ్యవస్థ అంటే ఇప్పుడు వేరుశనగ చూసుకోండి, కొన్ని ఎంపిక చేసినటువంటి గ్రామాలు ఎక్కడైతే పరిమితంగా ఈ నీటి సదుపాయం ఉంటుందో ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో రైతుల్ని ప్రోత్సహించి ఆ ఊరంతా ఒకే వంగడం వేసేటట్టుగా అంటే దేని విత్తనాన్ని మనం పెంపొందించాలనుకుంటామో దాన్ని ఆ ఊరంతా పండించి దాన్ని అక్కడే విత్తనాలు సేకరించి ఇతర చుట్టుపక్కల రైతులకి అందించేటట్టుగా ఈ విత్తన గ్రామాలు అనేవి దాదాపు ఇప్పుడు అనంతపురం జిల్లా లాంటి చోటు కానీ, కడప జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ ఎక్కడైతే వేరుశనగ ఎక్కువగా పండిస్తున్నామో వాటిల్లో ఒక 100-150 గ్రామాలు విత్తన గ్రామాలను బాగా అభివృద్ధిపరిచి వాటిల్లో విత్తనాభివృద్ధిని ప్రోత్సహించి దాన్ని సేకరించి దాన్ని రైతులకి ఇచ్చేటటువంటి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు వాటితో కల్పిస్తే, అలాగే డెమాన్స్ట్రేషన్స్, ఇది ఏంటంటే కన్విక్షన్ రావాలి, రైతులకి నమ్మకం కలగాలి, రైతులకు కొంత మనోధైర్యాన్ని కల్పించడం కోసం ఒకటి రైతు సాధికారిత కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, అలాగే వ్యవసాయ టెక్నాలజీ మిషన్ని ప్రారంభించడం, ఈ రెండు మంచి పరిణామాలు అని చెప్పి అనుకుంటున్నాను. చౌదరి గారు, వ్యవసాయ వృద్ధి రేటును 6% మించి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ వ్యవసాయ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఉత్పత్తి ఎప్పుడు స్థిరంగా లేదు. ఒక పక్క కరువులు, మరొక పక్క తుఫాన్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వీటిని తట్టుకొని అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అభివృద్ధి కావాలంటే మొట్టమొదటి కరువు, తుఫాన్ల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లా అభివృద్ధికి కేవలము బిందు సేద్యంతోనో ఇది చేస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. అక్కడ కావాలంటే మొట్టమొదటి డ్రైలాండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఒకటి కావాలి. వర్షాధార వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. అది అభివృద్ధి చేయాలంటే దానికి టెక్నాలజీ కావాలా, వర్షాభావాన్ని తట్టుకునే పైర్ల రకాలు రావాలా, అటువంటి పైర్లు రావాలా. అప్పుడే ఈ పంటల సరళిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ఎరువులు మాత్రం మేము తీసుకొస్తామని చెప్పారు, అది మంచిదే. సేంద్రియ ఎరువులు మాత్రమే చేస్తే సాధ్యమవుతుందా? కాదు. మనకి రసాయనిక ఎరువులు కూడా అవసరం అవుతుంది. కానీ రసాయనిక ఎరువులు దాన్ని ఎవరు సరఫరా చేస్తారు? రోగాలు, పురుగులు వీటిని తట్టుకునే రకాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే వాళ్ళని తట్టుకునే మందులు కావాలి కదా. కనీసం రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ని ఒక 50% అయినా కూడా సబ్సిడీతో ఇస్తే ఈ కొంతవరకైనా ఉపయోగం ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే మన వ్యవసాయ అభివృద్ధి కావాలంటే వ్యవస్థలో మార్పులు రావాలి. యశ్వంత్ గారు, సాగు సంక్షోభంలో ఉన్న ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి ఈ వ్యవసాయ మిషన్ ఏ విధంగా ఉపకరిస్తుంది? అలాగే అటు రైతుకు ఇటు ప్రభుత్వానికి వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? మన రాష్ట్రంలో వ్యవసాయాన్ని 6% అభివృద్ధి రేటు సాధించడానికి
అదేవిధంగా 2022 కల్లా అంటే 75 years భారతదేశం కంప్లీట్ చేసుకుంటుంది, అంటే డైమండ్ జూబ్లీకి వస్తుంది. అప్పటికల్లా ప్రధానమైనటువంటి 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని ముందు నిలపడానికి, అదేవిధంగా ఒక సన్ రైజ్ స్టేట్ లాగా, గ్రోత్ స్టేట్ లాగా పెంచి తద్వారా 2029 కల్లా స్వర్ణాంధ్ర సాధించడానికి ముఖ్యమంత్రి గారి విజన్లోను తర్వాత ప్రభుత్వ యంత్రాంగ కృషి ద్వారా వచ్చిన ఈ లక్ష్యాలే మిషన్లు. వీటిలో 7 మిషన్లు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ప్రాథమిక రంగం పూర్తిగా కూడా వ్యవసాయ రంగం మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. అయితే వ్యవసాయ మిషన్లో ప్రధానమైన అంశాలు ఏమున్నాయి? వ్యవసాయ అనుబంధ రంగాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడము, అలాగే గ్రామీణాభివృద్ధి సాధించడము. రెండవది జల సంరక్షణ విధానాలు చేపట్టడము, ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం తట్టుకొని నిలబడే శక్తిని, ఆ తర్వాత కరువు పరిస్థితిని కూడా ఎదుర్కొనే శక్తిని మన రైతులకి, మన వ్యవసాయానికి అందించడం. 3 భూసార పరీక్షల్ని కరెక్ట్గా నిర్వహించి తద్వారా అన్నెసరీగా వాడుతుంటారు ఈ ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది, తద్వారా కొన్నిసార్లు భూసారం కూడా, సాయిల్ ఫర్టిలిటీ కూడా కోల్పోయే అవకాశం ఉంది. అవన్నీ తగ్గించడము. ఆ తర్వాత ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు మన రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా కనుక్కొని వాటి ప్రత్యామ్నాయాలు కనుక్కోవటము, అలాగే అగ్రికల్చర్ ప్రాసెసింగ్, తర్వాత వాల్యూ యాడింగ్, స్టోరేజ్ కెపాసిటీలు పెంచడము, ఆ తర్వాత సస్యరక్షణ చర్యలు అంటే బెటర్ మేనేజ్మెంట్, మంచి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ద్వారా ఉత్పత్తులు వేస్ట్ కాకుండా, ఇప్పుడు 30 to 50% వేస్ట్ అవుతున్నాయి, దాన్ని 10%కి తగ్గించడము. అలానే అటవీ సంపదని పెంపొందించడము, కొత్తగా వచ్చినటువంటి సాధికారత మిషన్, ఈ మిషన్ కూడా చాలా ప్రయోగాలు చేయబోతుంది. అయితే దీంట్లో పెద్ద ఎత్తున రైతులను అనుసంధానం చేయాలి. మన మిషన్ అనేది మన ఊరికే ప్రభుత్వ యంత్రాంగాల ద్వారానో లేకపోతే మీటింగుల ద్వారా కాకుండా ఇది రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి. రైతుల దగ్గరికి తీసుకెళ్ళడం ద్వారా గొప్ప అభివృద్ధి సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ప్రధానమైనటువంటిది చిన్నది ఉంది, పొలం గట్ల వెంట మొక్కలు నాటడం, చెట్లను నాటడం. దీనివల్ల 50 kgs ఆఫ్ నైట్రోజన్ సేవ్ అవుతుంది. అంటే మనం ఎక్కువ దానికి ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఒక 2-3 టన్నుల న్యాచురల్ మాన్యూర్, సేంద్రియ ఎరువులు కూడా తగ్గిపోతుంది. అట్లానే దీంట్లో మిషన్లో చాలా లక్ష్యాలు ఉన్నాయి. అంటే కొన్ని రంగాలను ఎన్నుకొని దానికి నిర్దేశితమైన లక్ష్యాలని ఒక స్టిపులేటెడ్ టైంలో, అంటే నిర్దేశిత లక్ష్యము నిర్దిష్ట కాల పరిమితిలో దాన్ని అచీవ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేయబోతున్న కృషి. ఈ మిషన్ మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఈ మిషన్లో ఎక్కువ మంది రైతులు పాలు పంచుకోబోతున్నారు. దీని ద్వారా మన వ్యవసాయ రంగం తప్పనిసరిగా 6% గ్రోత్ సాధించగలదు. ఎందుకంటే అన్ని రంగాలను దీంట్లో చేస్తున్నారు. అంటే ప్రాథమిక రంగంలో అగ్రికల్చర్ ఉంది, యానిమల్ హస్బెండరీ ఉంది, సెరికల్చర్ ఉంది, ఫిషరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సమన్వయపరుచుకొని ఒక మిషన్తో, ఒక విజన్తో, పట్టుదలతో, కృషితో పనిచేస్తే వ్యవసాయ రంగం తప్పనిసరిగా అభివృద్ధి అవుతుందని నా పూర్తి విశ్వాసం. సుభేష్ చౌదరి గారు, వ్యవసాయాన్ని సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక పద్ధతి వైపు మళ్లించాలని వ్యవసాయ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఈ విషయంలో రైతాంగానికి ఎలాంటి అవగాహన కల్పించాలి? భూసార పరీక్షలు అనేది చాలా ముఖ్యమైనది. అంటే భూమి సారవంతంగా ఉంటే ఎలాంటి పంట పెట్టినా కూడా తప్పకుండా దిగుబడి బాగుంటుంది. ఎప్పుడైతే భూమి సారవంతం లేదో అది ఏ పంట పెట్టినా కూడా, ఏ ఎరువులు వేసినా కూడా దిగుబడి సరిగ్గా ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మిషన్లో ప్రధానంగా ఏంటంటే ఇక్రిసాట్ వాళ్ళ సహకారంతో, ఇంతకుముందంతా మనం ఏం చేసేవాళ్ళం, కేవలము NPK అంటే నైట్రోజన్, నత్రజని, వీటి మాత్రమే మనం ఒక టెస్ట్ చేసేవాళ్ళం, వేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 26 మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఈ 26 మైక్రోన్యూట్రియంట్స్ కూడా టెస్ట్ చేసేదానికి కావలసిన విధి విధానాలన్నీ కూడా ఇక్రిసాట్ వాళ్ళ సహకారంతో చేస్తామని మనకి మిషన్లో అంటే అది ఎంతవరకు జరుగుతుందని మనము రైతులకు ఆత్మస్థైర్యం కల్పించేదానికి ఈ మిషన్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 గ్రామాల్లో 60 లక్షల మంది రైతులకు ఆరోగ్య కార్డులు ఇస్తాం, భూ ఆరోగ్య కార్డులు ఇస్తా ఉంటారు. మరి దీనివల్ల రైతాంగానికి కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి? తప్పకుండా దీనివల్ల చాలా ప్రయోజనం జరుగుతుంది. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్లన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు అనవసరంగా ఏంటంటే ఒక పొలంలో ఈరోజు నైట్రోజన్ బాగా ఉంటే మళ్ళీ నైట్రోజన్ వేస్తున్నాం మనం అనవసరంగా, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటే ఫాస్ఫరస్ వేస్తున్నాం. ఈ రకంగా అనవసరమైన ఎరువులు వేసిన దానివల్ల విస్తరణ శాఖ సరిగా పనిచేయని దానివల్ల రైతు ఎక్కడో ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, అట్లాగే ఏమవుతుంది, ఇప్పుడు విత్తనం అనేటప్పటికీ ప్రతి సంవత్సరము ఖరీఫ్ కానీ రబీ వస్తే మనకు కావాల్సిన విత్తనం దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మిషన్ కింద అలా కాదు,
అంటే విత్తన గ్రామం పెట్టి విత్తన గ్రామంలో ఆ ప్రాంతంలో కావాల్సిన విత్తనాన్ని వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే కాకుండా పక్కనున్న గ్రామాలకు కూడా ఇచ్చేదానికి ఏర్పాటు జరుగుతున్నాయి. పరపతికి కావాల్సిన విధి విధానాలను కూడా ఇందులో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే, రైతుకు ఆదాయం రావాలంటే, అంటే ఇటు భూసార పరీక్షలు మొదలుకొని విత్తనము, విస్తరణ సేవలు, పరపతి, మార్కెటింగు, పంట యాజమాన్యము, పంట మరి కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగు, ప్రాసెసింగు, వాల్యూ అడిషను, ఇలా వ్యవసాయానికి సంబంధించి ఎక్కడెక్కడైతే లాభాలు రావాలో ఆ రంగాల్లో అన్నిటిని కూడా పటిష్టం చేస్తున్నారు. ఈ మిషన్ కింద అంటే ఉన్న ఉద్దేశాల్లో ఉన్నాయి. మనం ఈ మిషన్ అమలైన తర్వాత తప్పకుండా ఇవన్నీ నెరవేరుతాయని ఆశిద్దాం. పూర్ణచంద్రరావు గారు, రైతులకు పెట్టుబడి ఖర్చుల్ని భారీగా తగ్గించి ఉత్పాదకతను 10 నుంచి 50% పెంచాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. మరి ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది? సాధారణంగా ఇటువంటి మిషన్లు పెట్టినప్పుడు కొన్ని బృహత్తరమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ మనం కొంత రియలిస్టిక్ కూడా ఆలోచించాలి. ఇంతకుముందు యశ్వంత్ గారు చెప్పారు 6% అభివృద్ధి సాధించగలమని. కానీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి చూస్తే ఓ 3% లోబడి అభివృద్ధి ఉంది. ముందు 3% 3.5% చేయటం, 3.5 4 చేయటం, అలాంటి చేయటానికి ఏం చేయాలి అనే దాన్ని మీద దృష్టి కేంద్రీకరించాలి. తీసుకున్న ప్రోగ్రామ్ను దేన్ని తప్పుపట్టడానికి లేదు. నీటి సంరక్షణ అత్యవసరం. ఇప్పుడు అనంతపూర్ లాంటి జిల్లాలో కూడా తక్కువ వర్షపాతం ఉన్న చోట కూడా నీరు వృధాగా పోకుండా నీటి భూమిలో ఇంకేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎక్కువగా నత్రజని, భాస్వరం, పొటాష్ వాటి గురించే ఎక్కువ ఆలోచించేవాళ్ళం. మొత్తం 16 మూలకాలు అవసరం. అందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ప్రకృతి నుంచి లభిస్తాయి. మిగతా 13 కావాలి. ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ పోతే మిగిలిన 10 సూక్ష్మ పోషక పదార్థాలను కూడా పరీక్ష చేసి ఎక్కడ దేని లోపం ఉంది దాన్ని సరఫరా చేయటం ద్వారా ఈ ఉత్పాదకతని 10%, 20%, 30% ఎంత వీలైతే అంత చోట, ఒక్కొక్క చోట అవకాశం కూడా ఉంటుంది. 20%, 30% పెంచే అవకాశం కూడా ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టడం. ఇలా ఒక్కొక్క ఇది తీసుకుంటే అలాగే బిందు సేద్యము, తుంపర సేద్యము, ఇది కూడా దీని గురించి కూడా మనం గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. దీన్ని మరింత ఒక మిషన్గా తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వం సహాయము తీసుకొని దానికి కానీ ఇది సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సాయం ఇస్తుంది. దాని అంతటిని పూర్తిగా వినియోగించుకొని 60 లక్షల మంది రైతులకి ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వటం అనేది ఒక 2-3 సంవత్సరాల్లో సాధించగలిగితే, ముందు మొదటి సంవత్సరం ఒక 20 లక్షల మందికి, అట్లా ఒక దశల వారీగా ఏది వీలు పడుతుందో దానికి లక్ష్యంగా పెట్టుకొని దానికి కావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది, మనం ఎంత ఇవ్వాలి అనే ఒక స్థిరమైనటువంటి లక్ష్యాలతో ముందు 3%, 3.5% లక్ష్యాన్ని సాధిస్తే దీర్ఘకాలంలో 6% సాధించినా మంచిదే. చౌదరి గారు, ఈ రోజు ప్రారంభించిన వ్యవసాయ మిషన్ ద్వారా వ్యవసాయ అభివృద్ధి పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి, వ్యవసాయాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఎలాంటి ముఖ్యమైన అంశాలను పాటించాలి? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తీసుకొని ఏ జిల్లాలో ఏ రీజన్స్లో ఏ పంటలు పెట్టాలా, అనంతపురం హార్టికల్చర్ పెట్టండి అని చెప్పేస్తున్నాడు. సుబ్బయ్య చౌదరి గారు చెప్పారు, పెట్టిన చెట్లని కొట్టేస్తున్నారని చెప్పి. అక్కడ నీళ్లు ఉన్నాయా లేదా చూసుకోండి. అట్లే పాడి పరిశ్రమ పెట్టమంటున్నారు. పాడి పరిశ్రమ సరే చాలా మంచిది, చాలా అవసరము. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మొత్తం దేశమంతా కూడా మంచిదే, అది పాడి పరిశ్రమ అవసరము. మరి పాడి పరిశ్రమకు కావాల్సిన పశుగ్రాసం ఉన్నదా, వెటర్నరీ ఫెసిలిటీస్ ఉన్నాయా, లేక నీరు ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 13 జిల్లాలకు ఒక్కో జిల్లా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వ్యవసాయ ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించుకోవాలి? అది ఆ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, భూమి నేల పరిస్థితులు ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఆ పంటలు రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యం పంటలు పండించవచ్చు, ఉత్పత్తి పెంచవచ్చు. కానీ రైతులకి ఎట్లా లాభదాయకంగా ఉంటుంది అంటే దానికి అదనపు విలువ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కల్పించాలా. యశ్వంత్ గారు, వ్యవసాయ రంగ సమీకృత సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యవసాయ మిషన్ ప్రారంభించింది. మరి ఈ మిషన్ ద్వారా రాబోయే రోజుల్లో రైతాంగంలో ఎలాంటి మార్పులు మనం ఆశించవచ్చు? ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రైతుల యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడము, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టత చేయటం అనేది ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సమ్మిళిత అభివృద్ధి అంటారు
దీంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే తరహాలో యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా నైపుణ్యం పెంచుకోవాలి, అంటే కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. తదనుగుణంగా వాళ్ళ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనుకోండి, తర్వాత టెక్నికల్ ఎబిలిటీస్ అనుకోండి, ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకొని సమన్వయంతో పనిచేస్తే అప్పుడే ఇటువంటి గ్రోత్ మనం చూడగలం. నాకు నమ్మకం ఉంది 6% గ్రోత్. అంటే నేను టెక్నికల్గా మాట్లాడకపోయినా, ఎందుకంటే వ్యవసాయ అనుబంధ రంగాలు ఇప్పుడున్నది హార్టికల్చర్ తీసుకోండి, 16 లక్షల హెక్టార్లో సాగు అవుతుంది. దాన్ని 20 lakhs హెక్టార్కి చేయాలనేది దీని యొక్క విజన్, ఈ మిషన్లో పార్ట్. 20 లక్షల హెక్టార్ చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే హార్టికల్చర్ ప్రొడ్యూస్ అంతా కూడా హై వాల్యూ ప్రొడ్యూసెస్, దానివల్ల గ్రోత్ రేట్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. పాడి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు భారతదేశంలో ప్రధానంగా ఉంది. దీన్ని 60,000 కోట్లు తీసుకోవడం అనేది is a task, but definitely it could be achieved. అలానే చేపల పరిశ్రమ కూడా మన భారతదేశంలో, మన రాష్ట్రము ఒక సిగ్నిఫికెంట్ రోల్లో ఉంది. మీరు గోదావరి జిల్లాలు తీసుకోండి, నెల్లూరు ప్రకాశం జిల్లాలో చేపలు మరియు రొయ్యలు పెంపకంలో మనం మంచి పొజిషన్లో ఉన్నాం. దాన్ని 63,000 కోట్లు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ గుడ్. అలానే సూక్ష్మ బిందు సేద్యము, దీని ద్వారా ఎక్కువ ఎకరాలు దీంట్లో తీసుకురావటము. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇప్పటివరకు మనం వాల్యూ యాడ్ సప్లై చైన్, వాల్యూ చైన్ లేవు మనకి. అంటే మనం అంటుంటాం హిందూపూర్లో, అనంతపురం జిల్లాలో హిందూపూర్లో టమోటాలు ఒకసారి రేటు బాగా పెరిగిపోతే ఒక చోట రోడ్డు మీద పడేస్తుంటారు, ₹10 కూడా ఉండవు. అదే మీరు దాన్ని సేవ్ చేసి మంచి స్టోరేజ్ ఫెసిలిటీస్ పెట్టుకొని లాజిస్టిక్స్ కరెక్ట్గా అప్లై చేసి వాటిని వాల్యూ యాడ్ చేస్తే అది ₹10 ఉన్న ప్రోడక్ట్ చాలా ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. వాల్యూ అడిషన్ ద్వారా టర్న్ ఓవర్ పెరుగుతుంది, వ్యవసాయం కూడా అభివృద్ధి అవుతుంది. ఇటువంటి మిషన్స్ ద్వారా డెఫినెట్గా రైతులని ఎక్కువ శాతం వాళ్ళని భాగస్వామ్యం చేయడం ద్వారా తప్పనిసరిగా వ్యవసాయం అభివృద్ధి చెందని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం నేడు ప్రారంభించిన వ్యవసాయ మిషన్తో సాగులో విప్లవాత్మకమైన మార్పులకు పునాది పడుతుంది, వ్యవసాయం లాభాల బాట పడుతుంది. ఇక నుంచి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.